ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. బొటానికల్ గార్డెన్స్లో వృక్షాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. జేసీబీలతో చెట్లను తొలగిస్తుండగా అక్కడే ఉన్న విద్యార్థులు వారిని అడ్డుకుని చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకు దిగిన స్టూడెంట్స్ను చెదరగొట్టారు. చెట్ల తొలగింపుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు వన మహోత్సవం పేరుతో 20 ఎకరాలను చదును చేస్తున్నారని మండిపడ్డారు. అయినా వన మహోత్సవం ద్వారా చెట్లను నాటాలి కానీ ఉన్న చెట్లను నరికివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. బొటానికల్ గార్డెన్స్లో వృక్షాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. జేసీబీలతో చెట్లను తొలగిస్తుండగా అక్కడే ఉన్న విద్యార్థులు వారిని అడ్డుకుని చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకు దిగిన స్టూడెంట్స్ను చెదరగొట్టారు. చెట్ల తొలగింపుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు వన మహోత్సవం పేరుతో 20 ఎకరాలను చదును చేస్తున్నారని మండిపడ్డారు. అయినా వన మహోత్సవం ద్వారా చెట్లను నాటాలి కానీ ఉన్న చెట్లను నరికివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్.